కొత్త ఏడాది మొదటి రోజున పిల్లలు జన్మించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ప్రతి పుట్టినరోజు జనవరి 1న పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. మరికొందరైతే న్యూ ఇయర్ మొదటి రోజును శుభదినంగా భావించి మంచి జరుగుతున్నదని చెబుతున్నారు. మరోవైపు కొంతమంది జనవరి 1న డెలివరీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు పేరెంట్స్. జనవరి 1 రోజున పిల్లలకు జన్మనిచ్చిన తల్లులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో జనవరి 1న జన్మించిన శిశువుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొందరు జనవరి 1వ తేదీన డెలివరీ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. మరికొందరికి ఎలాంటి ప్లాన్ చేసుకోకుండానే జనవరి 1 రోజున పిల్లలు పుట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. జనవరి 1న జన్మిస్తే ప్రతి ఏడాది పండగ చేసుకోవచ్చని కొందరు చెప్తుంటే మరికొందరు సెంటిమెంట్గా భావించి సిజేరియన్ చేయించుకున్నారు. జ్యోతిష్యం, న్యూమరాలజీ ప్రకారం కొత్త ఏడాది ప్రారంభమయ్యే రోజున పిల్లలకు జన్మనిస్తే కలిసొస్తుందని భావిస్తున్నారు. న్యూ ఇయర్ రోజున పిల్లల పుట్టుకను మొదటి అడుగుగా భావిస్తున్నారు. ఊర్లోనైతే చాలా పైసలు అయితే అని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చుకొని ఇక్కడ మేము డెలివరీ చేసుకుంటాం. ఫ్రీ డెలివరీ కావాలని మేము రాత్రి వచ్చినాం సార్. మేము ఇక్కడికి పొద్దునైంది. మంచి ఖుషి అనిపిస్తుంది సార్ మాకు. మా మనవరాలు కూడా ఇక్కడే పుట్టింది కరోనా టయాన. అప్పుడు కూడా మాకు ఫ్రీగా అనిపించింది మంచిగా. కొత్త సంవత్సరం రూపశీతం లేదు ఇవాళ నిజం చెప్పాలంటే కొత్త సంవత్సరం రోజు ఇంకా ఈ మనవడే వచ్చిండు. జనవరి 1 రోజున తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అనుకోకుండా సంవత్సరం మొదటి రోజున పిల్లలు జన్మించడం అదృష్టంగా భావిస్తున్నారు. ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తులు రావడంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. నాకు 2 బాబులండి. మా చెల్లె కూతురు పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకా జనవరి 1 రోజు పుట్టడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మేము ఎందుకంటే ప్రతి ఇయర్ ఏడికో పోయి ఏ గుడికో పోయి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటివి. ఇప్పుడు మాకు పాప పుట్టడం వల్ల ఆమె బర్త్డేని న్యూ ఇయర్ రోజు చేసుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. మాకు ఆడపిల్ల పుట్టడమే సంతోషంగా మేము భావిస్తున్నాం సార్. అందరూ కూడా ఆడపిల్లని నిర్లక్ష్యం చేయొద్దు. ఆడపిల్ల ఉంటేనే అందరికీ మంచిది. ప్రతి ఒక్కరు ఆడపిల్లని కనాలి. ఈ జనవరి 1 రోజు మా ఇంటికి ఆడపిల్ల రావడం వల్ల మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని మేము అనుకుంటున్నాము. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాది మొదటి రోజున పుట్టిన పిల్లల్ని తమ ఇంటికి ఆహ్వానించడం సెంటిమెంట్గా భావిస్తున్నారు కుటుంబ సభ్యులు.